లివింగ్ రిలేషన్షిప్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో అదే సమయంలో వాళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా చాలామంది సపరేట్గా ఉండడానికి కూడా చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు లివింగ్ రిలేషన్షిప్కు చట్టబద్ధత ఉందా? సో జనరల్గా మ్యారేజ్ అయినప్పుడు మాత్రం సపరేట్ కావాలంటే విడాకులు తీసుకొని వాళ్ళు విడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లివింగ్ రిలేషన్షిప్లో కూడా డైవర్స్ లాంటిది ఏమైనా ఆప్షన్ ఉండేటువంటి అవకాశం ఉందా? సో దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, ఈ మధ్యకాలంలో ప్యాషన్ అయిపోయింది లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది, గొడవలు జరగడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో అంటే దానికి ఏమైనా చట్టబద్ధత ఏమైనా ఉందా? వాళ్ళు విడిపోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఇవాళ ఖచ్చితంగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది సమాజానికి పట్టిన ఒక చీడ పురుగు భూతం అని చెప్పచ్చు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, యాక్చువల్గా సొసైటీని భ్రష్టు పట్టించడానికి, డీవియేట్ చేయించడానికి ఈ విధానాలు చాలా ఉసిగొలుపుతూ ఉంటాయి. అంటే స్పౌజెస్ ఒక రిలేషను, ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంటాయి. ఏమవుతుంది, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నారు, ఎందుకు మ్యారేజ్ చేసుకొని ఉండలేరా? అంటే నచ్చినంత కాలం ఉంటాము, మా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుగుతాము, తర్వాత మళ్ళీ మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాము అని వెళ్ళిపోయే ముందు కూడా వాళ్ళు గొడవలు పడిపోయి దాన్ని ఒకరినొకరు కమర్షియలైజ్ చేసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకొని, అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ని కొలాప్స్ చేసేటువంటి సిస్టమ్ ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే చూడండి, ఎన్ని కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా కో లివింగ్ హాస్టళ్ళు కుప్పలు తెప్పలు అయిపోయినాయి. అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, ఇటువైపు మన ఉప్పల్లో ఈ ఐటీ హబ్బుల్లో ఎక్కడైనా చూసినా సరే కో లివింగ్ హాస్టల్ ప్రిఫరెన్షియల్ థింగ్స్ అవుతుంది ఆడపిల్లలకి. ముఖ్యంగా నేను అనేది అబ్బాయిల గురించి కూడా కదా, ఆడపిల్లలు ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ శాతం. ఇవాళ నేను మొన్న కూడా ఒక కేసు వచ్చినప్పుడు కో లివింగ్ రిలేషన్షిప్లో చెప్పింది, వాళ్ళిద్దరికి లివింగ్ రిలేషన్షిప్లో ఉండటం ఇష్టం అంట. ఇక్కడ 1 or 2 years బిఫోర్ ది మ్యారేజ్ ఇక్కడ ఉంటారట హైదరాబాద్లో. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళు చూసిన సంబంధాలు చూసుకొని వెళ్ళిపోతారట. వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఇప్పుడు ఈ కో లివింగ్లో ఉన్న తర్వాత మాకిద్దరుగా డిస్ప్యూట్స్ వచ్చి మేము విడిపోతాయి ఇన్ కేసు, తర్వాత ఒకళ్ళ పాస్ట్ ఒకళ్ళు తవ్వుకోకుండా వీ నీడ్ అగ్రిమెంట్ అంటారు. అసలు అలాంటి అగ్రిమెంట్లకి శాంక్టిటీ ఉండదండి. లివింగ్ రిలేషన్షిప్ను కూడా కోర్టు వారు ఎలా గుర్తించారు చెప్తాను. దీనికి చాలామంది పొరపడే విషయం ఇక్కడ ఇదే. లివింగ్ రిలేషన్షిప్ని కోర్టులు గుర్తించాయి అని చెప్పేసి గౌరవ కోర్టు వారు గుర్తించారని చెప్పేసి చంకలు గుద్దుకుంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కోర్టు వారు ఎలా గుర్తించారో చూడాలి ముందు. లివింగ్ రిలేషన్షిప్ని ఎలాంటి సందర్భాల్లో కోర్టు వారు గుర్తించారంటే, ఒకవేళ పెళ్ళి కాకుండా వాళ్ళిద్దరు నిజంగా భార్యాభర్తల్లాగా అన్యోన్యంగా ఉండి పిల్లలు ఉండి వాళ్ళు ఒక సర్కమ్స్టాన్సెస్లో పెళ్లి చేసుకుని సర్కమ్స్టాన్సెస్ లీడ్ చేసినటువంటి తరుణంలో మాత్రమే లివింగ్ రిలేషన్షిప్ని కన్సిడర్ చేయాలి. ఇట్స్ ఏ వ్యాలిడ్ రిలేషన్షిప్ అనేది తీసుకోవడం ఉన్నది. ఇవాళ మెజారిటీ ఆఫ్ ది డివోర్స్ కేసెస్కి కారణం ఏంటి తెలుసా? బిఫోర్ ది మ్యారేజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉంటాము, బిఫోర్ ద మ్యారేజ్ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉంటాము. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వల్ల ఎగ్జిస్టింగ్ మ్యారేజెస్ డ్యామేజ్ అవుతున్నాయి. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది, ముందు దాన్ని డిస్క్లోజ్ చేయలేరు కదా, పెళ్ళి అయ్యే ముందు డిస్క్లోజ్ చేయలేకపోవడం వల్ల తర్వాత ఏమవుతుంది, మ్యారేజ్ అయ్యాక బయటకు వచ్చాక ఆ మ్యారేజెస్లో ఉన్న ఈ ఇష్యూ వల్ల మళ్ళీ అక్కడ డివోర్స్ వస్తున్నాయి. ఈ తతంగం అంతా ఎక్కడ జరుగుతుందంటే, మెజారిటీ ఆఫ్ దమ్ మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉండగానే ఒక లీగల్ అగ్రిమెంట్ చేసుకొని విడిపోవాలి. సో యూజువల్గా లివింగ్ రిలేషన్షిప్స్కి డివోర్స్ సిస్టమ్ ఉండదండి. దెర్ ఇస్ నో డివోర్స్ ఎట్ ఆల్ టు దట్. కానీ లివింగ్ రిలేషన్షిప్కి ఎందుకు డివోర్స్ ఉండదు అనే దానికి చెప్తున్నాను. వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ని ఫాలో అవ్వలేదు. వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయ్యారా, ట్రెడిషన్స్ ఫాలో అయ్యారా, అంటే లేదా ఒక పద్ధతి చెప్పినట్టుగా ఫాలో అవ్వడం జరిగిందా? నథింగ్ ఎట్ ఆల్, ఏమీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హిందూ ట్రెడిషన్ తీసుకోండి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎయిదర్ ఆఫ్ ది స్పౌజ్ అంటాము, స్పౌజెస్లో హిందూ కస్టమ్స్ హిందూ రైట్స్ ఫాలో అవ్వాలంటారు. అంటే జీలకర్ర బెల్లం పెట్టారా, పెట్టలేదు, తాళి కట్టారా, పెట్టలేదు, మీకు మెట్టెలు పెట్టారా, పెట్టలేదు, అరుంధతిని చూపించారా, చూపించలేదు, పెద్దవాళ్ళు వచ్చి తలంబ్రాలు పోసేటానికి తెరబట్టుకున్నారా, పెట్టలేదు. అంటే మీకు ఒక ఏ కష్టము ఫాలో అవ్వలేదు ఇక్కడ. సో దాన్ని మీరు లివింగ్లో ఉండి మమ్మల్ని భార్యాభర్తల్లో ట్రీట్ చేయాలంటే చట్టంలో ఉన్న పరిధిలో కొన్ని ఒప్పుకోవు. పోనీ ఇప్పుడు మీరు క్రిస్టియన్ మ్యారేజ్ సిస్టమ్ని తీసుకోండి, వాళ్ళిద్దరూ బ్రైడ్ గ్రూము బ్రైడ్ మధ్యలో క్రిస్టియన్ ట్రెడిషన్ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఒక చర్చ్కి వచ్చి ఫాదర్ దగ్గర ఉండి అలా మాట్లాడారా? ఏమీ లేదు. అంటే ఏ కస్టమ్ని వాళ్ళు ఫాలో అవ్వాలా, ముస్లిం దాంట్లో చూసుకుని అలా కస్టమ్స్ని ఫాలో అవ్వాలా. సో అలా ఫాలో అవ్వనప్పుడు ఒక రిలీజన్, ఒక ట్రెడిషన్, ఒక కస్టమ్ని ఫాలో అవ్వనప్పుడు ఎలా వస్తుంది అది ఎలా మ్యారేజ్ కింద తీసుకుంటారు? దానికి శాంక్టిటీ ఎలా ఉంటుంది? ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు. పోనీ మీరు ఇప్పుడు అన్నదాని ప్రకారం ఇంకోటి చూస్తాను, అసలు ఇవాళ సొసైటీలో కులము మతము భేదము లేదు. అసలు హిందూ మ్యారేజ్ లేదు, ఇస్లాం మ్యారేజ్ లేదు, క్రిస్టియన్ మ్యారేజ్ లేదు, ఏమీ లేదు అనుకుందాం. సో ఒక క్రిస్టియన్ అమ్మాయి హిందూ అబ్బాయి ఇష్టపడ్డారు, లేదా క్రిస్టియన్ అమ్మాయి ముస్లిం అబ్బాయి ఇష్టపడ్డారు,
ముస్లిం అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి ఇష్టపడ్డారు, ఏదైనా కావచ్చు. అంటే ఇలాంటి రిలేషన్స్కి ఎలా ఉంటుందంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకు వస్తారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా కొన్ని చెప్పింది, వాళ్ళు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్లికి ఎలా వ్యాలిడిటీ ఇవ్వాలి అనేది కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చెప్పింది. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉండగా ఏ ఒక్క మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ సిస్టమ్ని ఫాలో అవ్వకుండా ఒక రిలేషన్షిప్లో ఉండి దాన్ని మ్యారేజ్లా కన్సిడర్ చేయాలంటే చేయాల్సిన నెసెసిటీ ఏం లేదండి. అది చాలా దట్స్ ఎ రాంగ్ నోషన్. అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము, మేము డివోర్స్ తీసుకుంటాం, మా ఇష్టం విడిపోతామంటే నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఇన్ దిస్ కంట్రీ. అదేమి వైలేటివ్ ఆఫ్ కాదు. రిలేషన్షిప్ ఈజ్ నీ ఫండమెంటల్ రైట్ ఏమో, కానీ వైలేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ సిస్టము, వైలేషన్ ఆఫ్ ది ట్రెడిషన్స్, వైలేషన్స్ ఆఫ్ ది కస్టము, యాన్సిస్ట్రల్గా ఎస్టాబ్లిష్ చేసింది వే బ్యాక్ పీరియడ్లో ఉన్నవన్నీ తీసేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అంటే కొంత ఇప్పుడు మీరు చెప్పినట్టు అగ్రిమెంట్ రాసుకొని కొన్ని రోజుల పాటు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ విడిపోదాం అనుకుంటూ ఉన్నారు మీరు చెప్తున్నారు. సో అందులో ఒకరికి ఇష్టం ఉండి మరొకరికి ఇష్టం లేనట్లయితే ఆ టైంలో అగ్రిమెంట్ ఏమన్నా దానికి శాంక్టిటీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఇది రిలేషన్షిప్ కాంట్రాక్ట్ లాగా అయిపోతే దాన్ని ఇంకొక పదం పెట్టాల్సి వస్తుందండి ఖచ్చితంగా. ఆల్రెడీ ఉన్నది అది రిలేషన్షిప్ కాంట్రాక్ట్లో ఉండేదానికి ఇంకా రిలేషన్షిప్ ఏంటంటే అది ఏం వ్యాలిడిటీ ఉంది అంటే ఈ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ జనరేషన్లో ఎలా ఉందంటే మేము తర్వాత ఒకళ్ళు తవ్వుకోము, మా దగ్గర ఏమి ఫొటోస్ ఉండకూడదు, మా దగ్గర ఏమి డేటాస్ ఉండకూడదు, మేము ఎక్కడికి వెళ్ళినా ఏం ఉండకూడదు, ఏం తిరగకూడదు, ఏం చేయకూడదు అంతే. నేను ఒక కేసులో చూశాను, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి ఫ్లాట్ తీసుకున్నారు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదండి, పేరెంట్స్కి కూడా తెలియదు. సో వీళ్ళు ఇక్కడ పేరెంట్స్కి ఆబ్వియస్లీ లివింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి చెప్పరండి, ఇక్కడ ఉంటారు. సో ఈ అమ్మాయి ఈ అబ్బాయితో లివింగ్లో ఉంటూ ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో కూడా లివింగ్లో ఉంది. మరి ఇప్పుడు ఎవరికి అగ్రిమెంట్ ఉండేది, ఎవరికి వ్యాలిడిటీ ఇవ్వాలి, ఎవరు తప్పు చేసినట్టు అక్కడ? నన్ను అడిగితే ఈ ముగ్గురు తప్పు చేసినట్టే. అందరూ ఇప్పుడు ఐకానిక్గా ఏం చూస్తారంటే అమ్మాయే తప్పు చేసింది, అమ్మాయి అలా చీట్ చేయడం తప్పు కదా, అమ్మాయి అలా మోసం చేయడం తప్పు కదా అని. సో రిలేషన్షిప్ మీద రియలైజేషన్ లేకుండా, ఎలాంటి వాళ్ళు కావాలనేది ఒక ఆలోచన లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్ చేయడం అనేది ముగ్గురిది తప్పే అవుతుంది. ఆ అమ్మాయి ఇంటెన్షనల్గానే చేసింది, ఆ అమ్మాయి తప్పు కాదు నన్ను అడిగితే. వీళ్ళు ఇప్పుడు మరి వీళ్ళ తెలివి ఏమైంది? రియలైజ్డ్గా ఉండాలి కదా, వీళ్ళ బుద్ధి ఉండాలి కదా. నేను అబ్బాయిలు కూడా చూశాను, అబ్బాయిలు కూడా ఇద్దరు ముగ్గురితో లివింగ్లో ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఒక అన్యోన్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఫ్లాట్లో ఉంటారండి. ఇప్పుడు ఇది ఆ కేసు అసలు అది మరీ మెస్మరైజింగ్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసేదంటే ఒక 4 days ఇతనితో ఉండేది, అప్ టు థర్స్డేనో ఫ్రైడేనో ఉండేది. వీకెండ్ వస్తే మా ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి సేమ్ హైదరాబాద్లోనే ఇంకో అబ్బాయి ఫ్లాట్కి వెళ్ళేది. అంటే వేరే వాళ్ళతో వీకెండ్స్లో రిలేషన్షిప్లో ఉండేది అమ్మాయి. అంటే ద హోల్ పర్పస్ ఆఫ్ దట్ ఏంటంటే ఎర్నింగ్ ది మనీ. అతన్ని చివరికి ఇద్దరిని లూట్ చేయాలి అని చెప్పేసి తను ప్లాన్ చేస్తే అది ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట తనది. అంటే ఇలాంటి కేసెస్ ఎన్నో చూస్తున్నాం ఇవాళ సొసైటీలో, చాలా చండాలంగా అనమాట. అందుకని ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్కి శాంక్టిటీ ఇచ్చింది, అంటే వ్యాలిడిటీ ఇచ్చింది కూడా కోర్ట్స్ కొన్ని పారామీటర్స్ని పరిధిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అంతేగాని హోల్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ సిస్టమ్ని బ్రేక్ చేసే విధంగా లివ్ ఇన్లో ఉండండి అని చెప్పి ఎప్పుడూ కోర్ట్స్ చెప్పలేదు. గౌరవ కోర్టు వారు కూడా చాలా విషయాలు ఇలాంటి జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకొని చెప్తారు. వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అవ్వకుండా ఒకవేళ వాళ్ళు ఉన్నా దానికి ఏదైనా లీగల్ వ్యాలిడిటీ వచ్చేలా చూడడానికి ట్రై చేస్తారు తప్ప అంతకనగా విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేసినట్టు కాదు, విచ్చలవిడిగా తిరగమని కాదు, ఒక సాంప్రదాయాల్ని కట్టుబాట్లని తెంచేమని కాదు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్ని బద్దలు కొట్టమని కాదు. సో ఇది అందరూ భావిస్తున్నట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఓవరాల్గా చట్టబద్ధత మాత్రం లేదు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులకు మాత్రమే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్కి చట్టబద్ధత ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మధు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక అందరూ భావిస్తున్నట్టుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో డైవర్స్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ అసలే లేదు. సో ఏదైతే వీళ్ళు విడిపోయేటప్పుడు ఏదైతే కాంట్రాక్టులు రాసుకుంటూ ఉంటారో ఆ కాంట్రాక్టులకు కూడా చట్టబద్ధత లేదు, అసలు అవి ఎందుకు పనికిరావనేటువంటి విషయాన్ని మధు గారు అయితే చెప్తూ ఉన్నారు. విడుదల తిరుపతితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.